దుబాయ్ స్టేడియం కాదు, టీమిండియాకు అదృష్ట దేవదూత. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇస్తే ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నాకైతే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ చాలా వరకు అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది పోరుకు సిద్ధమైంది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగే ఫైనల్లో రోహిత్ శర్మ అమితుమి తేల్చుకొనుంది. వరుస విజయాలతో ఓటమెరగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా టైటిల్ ఫైట్ను అదే జోరును కొనసాగించాలని భావిస్తుంది. దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ కూడా జరగడంతో టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ టోర్నీని హైబ్రిడ్ మెడల్లో నిర్వహించడంతో భారత్ తమ మ్యాచ్లను దుబాయ్ వేదికగానే ఆడుతుంది. లీగ్ దశలో 3-3 గెలిచిన టీమిండియా ఇదే వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. అయితే దుబాయ్ టీమిండియాకు హోమ్ గ్రౌండ్గా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ టీమిండియాకు మెరుగైన రికార్డులు ఉన్నాయి. దుబాయ్ గడ్డపై ఇప్పటి వరకు 10 వన్డే మ్యాచ్లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 2018 ఆసియా కప్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ను టై చేసుకుంది. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగానే భారత్ ఆసియా కప్తో కలిపి 2 వన్డే సిరీస్లు ఆడింది. ఈ రెండిట్లోని విజయం సాధించింది. తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను వరుసగా ఓడించింది. ఇదే జోరులో ఫైనల్లో న్యూజిలాండ్కు మరోసారి మట్టి కనిపిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ వేదికగానే బంగ్లాదేశ్, పాకిస్తాన్ను 3 సార్లు ఓడించిన భారత్ హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఒక్కొక్కసారి విజయం సాధించింది. స్పిన్కు అనుకూలంగా ఉన్న దుబాయ్ వికెట్ను భారత స్పిన్నర్లు సమర్థవంతంగా వాడుకుంటున్నారు. భారత బ్యాటర్లు ఈ పిచ్ కండిషన్ తగ్గట్లు ఓపికగా ఆడుతున్నారు. దాంతో భారత్ వరుసగా విజయాలు సాధించి ఫైనల్కు చేరింది. ఫైనల్లో ఓపెనర్లు మెరుగైన ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగులేదంటున్నారు. తొలి 2 మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన శుభ్మన్ గిల్ తర్వాత 2 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. ఫైనల్లోనైనా అతడు భారీ స్కోర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ టోర్నీకి ముందు సెంచరీతో ఫామ్కు వచ్చిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దూకుడుగా ఆడే క్రమంలో తర్వాత అవుట్ అవుతున్నాడు. ఫైనల్లోనైనా అతడు సత్తా చాటాల్సి అవసరం ఉంది. కోహ్లీ, అయ్యార్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ వరకు వస్తే వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ షమి మరోసారి కీలకం కానున్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.